టెస్ట్ ఫార్మాట్ సీజన్ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. 45 రోజుల సుదీర్ఘ విశ్రాంతి తర్వాత బంగ్లాదేశ్తో సొంత గడ్డపై జరిగిన 2 టెస్టుల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఫలితం తేలడం కష్టమనుకున్న రెండో టెస్టులో అసాధారణ ప్రదర్శనతో విజయాన్ని అందుకుంది. ఈ సిరీస్ విజయంతో WTC పాయింట్స్ టేబుల్లో టీమిండియా తమ అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. అంతేకాకుండా మూడోసారి WTC ఫైనల్లో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంది. WTC 2025లో భాగంగా ఇప్పటివరకు జరిగిన 11 మ్యాచ్ల్లో టీమిండియా 8 విజయాలతో పాటు ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. మరో 2 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ప్రస్తుతం భారత జట్టు 74.27 విజయాల శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జూన్లో లార్డ్స్ వేదికగా జరగనున్న WTC ఫైనల్కు ముందు టీమిండియా మరో 8 టెస్టులు ఆడనుంది. అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీస్, నవంబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5 టెస్టులు ఆడనుంది. ఎలాంటి సమీకరణాలు లేకుండా టీమిండియా WTC ఫైనల్ చేరాలంటే ఈ 8 మ్యాచ్ల్లో 3 గెలవాలి. న్యూజిలాండ్తో సొంత గడ్డపై జరిగే టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా సిరీస్తో సంబంధం లేకుండా ఫైనల్ చేరుతుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు బలహీనంగా మారింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన 2 టెస్టుల సిరీస్లో దారుణంగా ఓటమి పాలైంది. ఒక్క మ్యాచ్ను కూడా డ్రా చేసుకోలేకపోయింది. ప్రస్తుతం భారత్కున్న ఫామ్ నేపథ్యంలో న్యూజిలాండ్ను క్లీన్ స్వీప్ చేయడం అంత కష్టమేమీ కాదని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.